ప్రియులారా, కీడు అసలు ఎలా కలుగుచున్నది? ఒకటి, మనుషుల వలన కీడు కలుగుతుంది. రెండవది, సాతాను వలన కూడా కీడు కలుగుతుంది. ఎలా కలిగినప్పటికీ కూడా పరిశుద్ధులు కీడుకు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సామెతల గ్రంథము 4:27. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం. నీ పాదమును చెప్పండి ఏం చేయాలి? కీడునకు దూరముగా తొలగించుకోవాలి. ఒకవేళ సాతాను నీ పక్షముగా కీడు చేయాలని తలంచుచూ ఉండవచ్చు. మనుషులు నీవంటే గిట్టని వారు, నీతోనే తింటూ, నీతోనే తిరుగుచూ, నీతోనే స్నేహం చేస్తూ ఉంటారు. అట్టివారు ఎవరైనా గిట్టనటువంటి వారు, వ్యతిరేకులుగా ఉండేటువంటి వారు, వారు ఒకవేళ వారి వలన కీడు కలగబోతుంది, సంభవించబోతుందని తెలిసినప్పుడు ఆ కీడునకు మనం ఏం చేయాలి? దూరముగా ఉండాలి.